Okay, so let us learn how to solve this problem. So check if the array is sorted and rotated. So first we have to understand the question. So we have to see if this given array was originally a sorted array and that sorted array has been rotated. If the sorted array has been rotated, then we have to return true. If the sorted array has not been rotated or if the original array is not sorted, then we have to return false. So ఇది క్వశ్చన్ ఏంటంటే ఇఫ్ ది మనకు ఒక అరే ఇచ్చిన ఆ అరే ఒరిజినల్ గా లైక్ ముందుగా ఒక సార్టెడ్ అరే అంటే అసెండింగ్ ఆర్డర్ లో పర్ఫెక్ట్ గా సార్ట్ అయి ఉంది. ఆ సార్టెడ్ అరేని మనం రొటేట్ చేసాము అంటే అప్పుడు అప్పుడు మనం అవుట్పుట్ ట్రూ ఇవ్వాలి, లేకుంటే వీ హ్యావ్ టు గివ్ ది అవుట్పుట్ యాజ్ ఫాల్స్. సో ఇది నేను రాసిన కోడ్. సో కౌంట్ ఇస్ ఈక్వల్స్ టు 0 అని ఇనిషియలైజ్ చేసుకున్నా, n విల్ బి ది లెంత్ ఆఫ్ ది నంబర్స్ అరే. సో మనం ఒక ఫార్ లూప్ తీసుకుందాం. ఫార్ లూప్ తీసుకుని ఈ కండిషన్ రాస్తాం. ఈ కండిషన్ ఎందుకు వర్క్ చేస్తుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, ఈ కండిషన్ ఇక్కడ ఉంది. ఓకే, సో let us ఈ అరే తీసుకుందాం 2 1 3 4. సో ఫస్ట్ ఇన్ ది ఫార్ లూప్ లో i in the range of n, సో 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సో nums of 0 is 2. 0 plus 1 mod 4 is the length of the array. So 1 mod 4 is 1. So the condition is true because 2 is greater than 1. ఇక్కడ కూడా అదే ఉంది. nums of i is greater than nums of i plus 1 mod n. So this is the array. So next to 1. So nums of 1 is 1. And then nums of e condition I plus 1 mod n. I in the 1 plus 1 mod n is 4. So nums of 2, so is 3 if it is false because 1 is lesser than 3. ఈ కండిషన్ ఫాల్స్ అవుతుంది బికాజ్ ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 3 ఉంది. సో 1 ఇస్ లెసర్ దెన్ 3 కదా, సో కౌంట్ ఇంక్రిమెంట్ అవ్వదు. సో మనకు కౌంట్ ఇక్కడ ఇంక్రిమెంట్ అయింది. కౌంట్ ఇస్ ఈక్వల్స్ టు 1 అనే ఉంది, ఆ 1 కంటిన్యూ అవుతుంది. సో నెక్స్ట్ i ఈజ్ ఈక్వల్స్ టు 2. సో నమ్స్ ఆఫ్ 2, ఇక్కడ నమ్స్ ఆఫ్ 2 వాల్యూ ఏముంది, 3 ఉంది. సో 3 ప్లస్ 1 ఇస్ 4. 4 mod 4 అయింది. సారీ, 2 ప్లస్ 1 ఇస్ 3 mod 4. సో నమ్స్ ఆఫ్ 3. సో నమ్స్ ఆఫ్ 3 is what? 0 1 2 3. So this is 4. So since 3 is lesser than 4, count increment అవ్వదు, count will be 1 only. దాని తర్వాత when i is 3, i 3 అంటే nums of 3 ఏముంది ఇక్కడ, 4 ఉంది కదా. సో now 3 plus 1 mod 4. సో 4 mod 4 అంటే 0. mod అంటే మాడ్యులస్ ఫంక్షన్ అన్నమాట. సో మాడ్యులస్లో we will get ఇక్కడ ఏం లాజిక్ జరుగుతుందంటే 4 divided by 4 చేస్తే మనకి ఏం వస్తుంది, రిమైండర్ 0 వస్తుంది. అదే మనకు 3 divided by 4 అంటే రిమైండర్ ఏమొస్తుంది, 3 వస్తుంది. సో అది మ్యాటర్. సో ఇక్కడ రిమైండర్ వచ్చేసి 0 వస్తుంది. సో నమ్స్ ఆఫ్ 0. సో నమ్స్ ఆఫ్ 0 is 2. ఇప్పుడు ఈ కండిషన్ వుడ్ బి ట్రూ. సో కండిషన్ ఇస్ ట్రూ బికాస్ ఇక్కడ 4 ఉంది. ఇప్పుడు if it is greater than nums of 0. Nums of 0 is 2. So count will be incremented by 1. So ఇప్పుడు మన count ఎంత, count will be 2. So final count is 2. Since count is lesser than or equal to 1. Since count is greater than or equal to 1, then we have to tell that the array is not a sorted and rotated array. ఈ కండిషన్ ఎందుకు ఉంది అది చెప్తా. ఫస్ట్ మనం ఈ మాడ్యులస్ ఎందుకు రాసామో అర్థం చేసుకుందాం. So when we compare the last element 4 with the first element 2, without this we could not check the rotation. ఇప్పుడు మనం ఈ రొటేషన్ చెక్ చేస్తాం కదా. ఇప్పుడు 3 ఇక్కడ ఉంది అనుకోండి, 3 ఇక్కడికి వెళ్ళిందా లేదా అది చెక్ చేయడానికి we have to use this modulus function. సో ఇది లేకుంటే మనం జస్ట్ ఏం చేస్తాం, i+1 చేస్తాం. i+1 అంటే ఎంత దాకా చెక్ అవుతుంది, 0 1 2 3 4 అంతే. ఈ 4 నుంచి మళ్ళీ ఇక్కడికి రాదు. సో దట్ ఈస్ ద రీజన్ వీఆర్ యూజింగ్ దిస్ మాడ్యులస్ ఫంక్షన్.
if this is not there, then we would never check that last to first rotation break and miss whether the array truly wraps in sorted order. అందుకనే we have to use this modulus function logic here. So this is ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూసుకుంటే nums of 0 is 3, nums of 0 plus I is equal to 0, nums of 1, so 3 is greater than 4 కాదు, so count as 0. ఇక్కడ 4 is greater than 1 కాదు, so count as 0. Here 5 is greater than 1, yes, so the count is 1. Then again, is 1 is greater than 2, no, the count is still 1. So ఇప్పుడు ఈ లాజిక్ count, why are we not considering the count value when it is greater than 2? Why are we returning false when the count value is greater than 1? See, so now ఎందుకంటే 5 నుంచి it has dropped to 1. Okay, so when we are rotating an array, it would drop only one time. For suppose మన ఈ array కాకుండా మనం ఇంకా వేరేదేమైనా array తీసుకుందాం. So we had an array, let us suppose we had 13, 14, 15, 10, 11. So ఇక్కడ 15 నుంచి it is dropping off to 10, and again from 10 it is increasing to 11, and again from 11 it is increasing to 13, 14, 15. The drop in the numbers is happening only once while we are rotating an array. So to find out the drop or the dip, that is the reason we are doing this, we are using this count variable. So yep, this is the explanation. Thank you.